హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. నేను మీ జాఫర్. ఈరోజు మనము ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలను చూద్దాము. మొదటి ప్రశ్న, జిఎస్ఎల్వి ద్వారా ఇస్రో అత్యధిక బరువున్న ఏ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 జిఎస్ఎల్వి MK3D1 అనేది మనకు సరైన సమాధానము. రెండవ ప్రశ్న, సమాచార ప్రసారానికి ఉపయోగపడే కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు ఉదాహరణ? ఆప్షన్ 1 ఇన్షాట్, ఆప్షన్ 2 జీషాట్, ఆప్షన్ 3 ఎడ్యూషాట్, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 4. ఈ మూడు కూడా సమాచార ప్రసారానికి ఉపయోగపడే కమ్యూనికేషన్ ఉపగ్రహానికి ఉదాహరణ. మూడో ప్రశ్న, భూపరిశీలన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు ఉదాహరణ? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 IRS-1A, ఆప్షన్ 2 ఓషన్ షాట్, ఆప్షన్ 3 కార్టోషాట్. ఈ మూడు కూడా భూపరిశీలన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు ఉదాహరణ. దీంట్లో మన సరైన సమాధానం ఆప్షన్ 4. నాలుగో ప్రశ్న, రోహిణి, ఆర్యభట్ట, ఆపిల్ లాంటి ఉపగ్రహాలను ఏ ప్రయోగాల కోసము ఉపయోగించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 వాతావరణ సంబంధ ప్రయోగాలు, పెలోడ్ అభివృద్ధి, కక్ష్య నియంత్రణ. ఇవన్నీ కూడా రోహిణి, ఆర్యభట్ట, ఆపిల్ లాంటి ఉపగ్రహాలను ఈ ప్రయోగాల కోసం ఉపయోగించడం జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, కింది వాటిలో ఐఐటి కాన్పూర్ తయారు చేసిన ఉపగ్రహము ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 జుగ్ను. ఆరో ప్రశ్న, ఇండియన్ జీపీఎస్గా పిలిచే ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 7 ఉపగ్రహాలు ఉన్నాయి. ఏడో ప్రశ్న, ఏ దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను గ్లోనాస్ పేరుతో పిలుస్తున్నారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 రష్యా. ఎనిమిదవ ప్రశ్న, ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో భాగంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఏ ఉపగ్రహంలో విఫలమయ్యాయి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 IRNSS-1A అనేది విఫలమైనటువంటి గడియారాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, ఇస్రో ప్రయోగించిన దేన్ని డీప్ స్పేస్ మిషన్ అని పిలుస్తారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్. ఈ మూడింటిని కూడా మనము ఇస్రో ప్రయోగించిన డీప్ స్పేస్ మిషన్ అని పిలుస్తాము. 10వ ప్రశ్న, ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కు ఏ పేరు పెట్టారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 నావిక్ అనే పేరు పెట్టడం జరిగింది. 11వ ప్రశ్న, ఇస్రో నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ను ఉపయోగించి భారతదేశ సరిహద్దు నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు సేవలు పొందవచ్చును? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 1500 కిలోమీటర్లు. 12వ ప్రశ్న, భారత నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 విపత్తు నిర్వహణ, ఆప్షన్ 2 వాహనాల గమనాన్ని గుర్తించడానికి, ఆప్షన్ 3 మొబైల్ ఫోన్లో వాడడానికి, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 13వ ప్రశ్న, క్రయోజెనిక్ ఇంజిన్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? 13వ ప్రశ్న, క్రయోజెనిక్ ఇంజిన్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 1 ద్రవ హైడ్రోజన్ని ఉపయోగిస్తారు. 14వ ప్రశ్న, క్రయోజెనిక్ ఇంజిన్ను ఏ వాహక నౌకలో 3వ దశలో ఉపయోగిస్తున్నారు? దీనిలో సరైన సమాధానము ఆప్షన్ 2 GSLV. 15వ ప్రశ్న, భారత్కు క్రయోజెనిక్ ఇంజిన్లను సరఫరా చేసిన దేశం ఏది? ఆప్షన్ 3 రష్యా. 16వ ప్రశ్న, ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా ఏ వాహక నౌకలో పరీక్షించింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 GSLV D5. 17వ ప్రశ్న, ఇస్రో తయారు చేస్తున్న సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు?
దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 శుద్ధి చేసిన కిరోసిన్ను ఉపయోగిస్తున్నారు. 18వ ప్రశ్న, ఇస్రో చంద్రయాన్ 1ను ఏ వాహక నౌక ద్వారా చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 PSLV C-11. 19వ ప్రశ్న, ఇండియన్ మూన్ మిషన్ లేదా చంద్రయాన్ 1 ప్రత్యేకతలు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 సరైన సమాధానము. ఆప్షన్ 4 సరైన సమాధానము. ఏమున్నాయి ఇవి? 3 ఆప్షన్లు చూద్దాం ఒకసారి. ఇండియన్ మూన్ మిషన్ లేదా చంద్రయాన్ 1 ప్రత్యేకతలు ఏంటంటే ఇది చంద్రుడి కక్షలో తిరిగే ఉపగ్రహం. దీనిలో ఇతర దేశాలకు చెందిన భారత్కు సంబంధించిన 5, ఇతర దేశాలకు సంబంధించిన 6 పరికరాలు ఉన్నాయి. ఆప్షన్ 3 ఇది అడ్వాన్స్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఇవన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, చంద్రయాన్ 1లో ఏ పరికరం ఉపగ్రహం నుంచి విడిపోయి విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై పడింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే పరికరము ఉపగ్రహం నుంచి విడిపోయింది. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. 21వ ప్రశ్న, విశ్వంలోని సుదూర ఉపగ్రహాలను నియంత్రించే ఏ కేంద్రం బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలులో ఉంది? 21వది సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 డీప్ స్పేస్ నెట్వర్క్. 22వ ప్రశ్న, చంద్రయాన్ 1ను ఏ లక్ష్యాల కోసము ప్రయోగించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. చంద్రుడి ఉపరితల 3D అట్లాస్ను రూపొందించడం, చంద్రుడి ఉపరితలంపై ఖనిజాల అన్వేషణ, చంద్రుడిపై నీటి జాడను కనుక్కోవడం ఇవన్నీ సరైనవే. 23వ ప్రశ్న, చంద్రయాన్ 2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 GSLV MK3M1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, చంద్రయాన్ 2కు సంబంధించి కింది వాటిలో సరైనది. చంద్రయాన్ 2కు సంబంధించి కింది వాటిలో సరైంది. రైట్. దీనిలో చంద్రయాన్ 2కు సంబంధించి కింది వాటిలో సరైందని అడిగాడు. దీనిలో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. దీనిలో ఆర్బిటర్ అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. దీనిలో ఉపయోగించిన ల్యాండర్ పేరు విక్రమ్. చంద్రుడిపై కదిలే రోపర్ పేరు ప్రయాగ్యాన్. ఇవన్నీ సరైన సమాధానాలే. 25వ ప్రశ్న, ఇస్రో అంగారక గ్రహం కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. ఇండియన్ మార్స్ మిషన్ అని పిలుస్తాం, మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. 26వ ప్రశ్న, భారతదేశ అంగారక గ్రహ యాత్రకు సంబంధించి సరైంది. 26వది మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. దీన్ని PSLV C-25 ద్వారా ప్రయోగించారు. ఆప్షన్ 2 450 కోట్ల రూపాయలతో అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశం భారత్. 27వ ప్రశ్న, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహాల సహాయంతో తీసిన భూమి చిత్రాలను ఏమని పిలుస్తున్నారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 భువన్ అని పిలుస్తాము. 28వ ప్రశ్న, ఒక వస్తువును తాకకుండా దాని సమాచారాన్ని సేకరించడాన్ని ఏమంటారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 రిమోట్ సెన్సింగ్ అంటాము. ఒక వస్తువుని తాకకుండా దాని సమాచారాన్ని సేకరించడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటాము. సేకరించడము సెన్సింగ్. 29వ ప్రశ్న, సూర్యుడి కరోనా వాతావరణ అధ్యయనానికి ఇస్రో రూపొందించిన ఉపగ్రహము ఏది? 29వ ప్రశ్న, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 ఆదిత్య L. 30వ ప్రశ్న, భవిష్యత్తులో ఇస్రో ఏ కార్యక్రమాలు ప్రయోగాలను చేయాలని నిర్ణయించింది? దీంట్లో మనకు సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ స్పేస్ స్టేషన్ నిర్మాణము, శుక్రయాన్, చంద్రయాన్ 3 పైవన్నీ సరైన సమాధానాలే. 31వది, గగన్యాన్ యాత్రకు ఇస్రో తయారు చేసిన హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ పేరు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 వ్యోమమిత్ర. రోబో పేరు వ్యోమమిత్ర. 32వ ప్రశ్న, గగన్యాన్ యాత్ర దేనికి ఉద్దేశించింది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అంతరిక్షంలోకి వ్యోమగములను పంపడము. అంతరిక్షంలోకి వ్యోమగములను పంపడము. 33వ ప్రశ్న, 2019లో ప్రయోగించిన
ఏ రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ను ఆకాశంలో నిఘా నేత్రం అంటారు? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 రీషాడ్ 2B. 34వ ప్రశ్న, PSLV C9 ద్వారా ప్రయోగించిన మొదటి పూర్తి మిలిటరీ ఉపగ్రహం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 GSAT 7A. 35వ ప్రశ్న, కింది వాటిలో ఎమిషాట్ ప్రత్యేకతలు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4. ఇది అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహం. దీన్ని ప్రాజెక్టు కౌటిల్యాలో భాగంగా తయారు చేశారు. దీని ఆకాశంలో గూఢచారి అంటారు. 36వ ప్రశ్న, రికంబినెంట్ DNA అంటే వేటి కలయిక? ఆప్షన్ 1. దీనిలో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2. 2 వేర్వేరు జీవుల DNA కలయికను రికంబినెంట్ DNA కలయిక అని అంటాము. 36. 37వ ప్రశ్న, జెన్యు ఇంజనీరింగ్లో DNAను అతికించడానికి ఉపయోగపడే ఎంజైమ్లు ఏవి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 లైగేజ్లు. 38వ ప్రశ్న, రికాంబినెంట్ DNA తయారీలో రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ ఎంజైమ్ల ఉపయోగం ఏమిటి? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 DNAను కత్తిరించడానికి. 39వ ప్రశ్న, జెన్యు ఇంజనీరింగ్ సాంకేతికతో ఉపయోగపడే ఏ ఎంజైమ్లను అణుకత్తెరలు అంటాము? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లు అని అంటాము. 40వ ప్రశ్న, జెన్యు ఇంజనీరింగ్లో DNA వాహకాలుగా పనిచేసేవి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 ప్లాస్మిడ్లు, కాస్మిడ్లు, బ్యాక్టీరియోఫాజ్లు. ఇవన్నీ జెన్యు ఇంజనీరింగ్లో DNA వాహకాలుగా పనిచేస్తాయి. దీంట్లో మన సరైన సమాధానం ఆప్షన్ 4. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.